మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఎక్కడ సంబంధాలు చెడిపోయాయి, ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నారు, ఎందుకు భారత్ పైన అనూహ్యంగా మళ్ళీ ఈ ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఏం చెప్పొచ్చు? అమెరికాకు 3 లక్ష్యాలు ఉన్నాయి. తక్షణమే 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సక్సెస్ చేసుకోవాలి. అవును. దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి కండిషన్స్, తర్వాత మోడాలిటీసు, వీటన్నిటి కూడా దరిదాపు సంవత్సరంన్నరగా బాకీ పడి ఉన్నాయి. వాటినటిని క్లియర్ చేసుకొని అమెరికాకు పిలిచి, మన ప్రధానమంత్రిని అమెరికాకు పిలిచి దాన్ని ఫైనల్ చేసుకొని అనౌన్స్మెంట్ చేయాలనేటువంటిది మొదటి టార్గెట్. రెండవది, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతుంది ఇండియాలో. అవును. దానికి కావాల్సినటువంటి మన మీద దరిదాపు క్వాడ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎగనెస్ట్ చైనా. అవును. కాబట్టి ఇది విదేశాంగ మంత్రుల సమావేశం సవ్యంగా జరగాలి, విభేదాలు బయటపడకూడదు అనుకుంటే దానికి కూడా కావాల్సినటువంటి గ్రౌండ్ తయారు చేయడానికి రూబియో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది గతంలో మంచిగా ఉన్నప్పటికీ, కంబైన్డ్ విన్యాసాల్లో పాల్గొన్నప్పటికీ మన మీద టారిఫ్లు విధించినప్పుడు మనం అసలు రెస్పాన్స్ ఇవ్వలే క్వాడ్ మీటింగులకు. అవును. దాంతో అసలు భారత్ బయటకు వస్తుందా క్వాడ్ నుంచి అనేంత దూరం ఆలోచనలు పోయినాయి. ఇప్పుడు అదే క్వాడ్ని యాక్టివేట్ చేయడానికి, భారతదేశం యథావిధి స్థానంలో పాల్గొనటానికి, భారత్ను ఒప్పించడానికి ఇవాళ రూబియో పర్యటన ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది రెండవ ఆబ్జెక్టివ్. తర్వాత మూడోది, వాళ్ళ డీల్స్, డిఫెన్స్ డీల్స్ కానీ, లేదా కమర్షియల్ డీల్స్ కానీ, లేకపోతే ఇవాళ ఇంధనం సెక్యూరిటీ కానీ, ఇటువంటి 3-4 డీల్స్ ఉన్నాయి. వాటిని ఫైనలైజ్ చేసుకోవడానికి తాపత్రయపడుతుంది. దీంట్లో ఏది కూడా మన అఫెన్స్లో కాకుండా అమెరికా అఫెన్స్లో ఉండేట్టుగా చూసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు కమర్షియల్ డీల్ అంటే వాణిజ్య ఒప్పందం. ఆ వాణిజ్య ఒప్పందంలో వాళ్ళ అగ్రి ప్రొడక్ట్స్ మనకి ఎగుమతి చేస్తే మనం అభ్యంతరం లేకుండా అంగీకరించడానికి, కన్సెషన్ ఇవ్వటానికి ఒత్తిడి పెంచుతుంది. ఇది మొదటిది. అవును. రెండవది, ఇంధనం సెక్యూరిటీ అంటే గల్ఫ్ క్రైసిస్లో ఉంది కాబట్టి, మనం రష్యా దిగుమతి చేసుకుంటాం కాబట్టి, గల్ఫ్ రష్యా కాదు, మీ అవసరాలు మేము కూడా తీరుస్తాం కాబట్టి మా నుంచి ఇంధనం దిగుమతి చేసుకోండి అని ఒప్పించడానికి మరొక గ్రౌండ్ తయారు చేయడానికి ఇంధనం సెక్యూరిటీ పేరు చెప్తున్నారు. అట్లాగే విదేశీ మార్గద్రవ్యాన్ని కాపాడుకోవటానికి, కాపాడుకోవటానికి మన ఎగుమతులు ఏమైనా ఎక్కడైనా అవకాశాలుంటే అట్లాంటి అవకాశాలు వెతుకుతున్నటువంటి మనకు ఏదన్నా అమెరికాలో అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే మనకు వాళ్ళకు ఇప్పటి వరకు ట్రేడ్ ఉంది. మన ఎక్స్పోర్ట్స్ $86 బిలియన్ అయితే మన ఇంపోర్ట్స్ $42 బిలియన్. వీ హ్యావ్ ట్రేడ్ సర్ప్లస్ ఎగెన్స్ట్ అమెరికా. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయటానికి, అంటే మనం మిగులు ఉండకుండా వాళ్ళ దేశానికి మనం దిగుమతులు చేసుకుంటే ఆ మిగులు ఉండకుండా డిజపియర్ అయింది. కాబట్టి అటువంటి ఏమేమి అవకాశాలు ఉన్నాయో రూబియో పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అమెరికా అడ్వాంటేజ్కి ఉపయోగపడతాయి. దానికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం ఎక్కడైనా రెసిస్ట్ చేస్తే, అగ్రి ఇంపోర్ట్స్ ఇటువంటి కొన్ని, తర్వాత పాడి పరిశ్రమ ఇటువంటి ఇంపోర్ట్స్ని మనం రెసిస్ట్ చేస్తే వాటిని ఫ్యాసిఫై చేసి ఆ అగ్రిమెంట్లో సంతకం పెట్టించాలని చూస్తుంది అమెరికా. బట్ సార్, కొన్ని పాయింట్స్ కూడా సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఇండో పసిఫిక్ లో చైనాను అడ్డుకోవాలంటే భారతదేశమే నమ్మకమైనటువంటి దేశం అమెరికాకు, రైట్? సో దీంట్లో భాగంగా అయితే భారతదేశం మాత్రం స్పష్టం, ఎట్టి పరిస్థితుల్లో బయటి దేశాలకు ఒత్తిడికి తొలగేటువంటి పరిస్థితి లేదు. మన దేశ అవసరాలే, దేశ ప్రజల నిర్ణయాత్మకంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. ఇంకోటి, బయటి దేశాలకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు నిర్వహించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. సో భారత్ విషయంలో అమెరికా ఈ విషయంలో పర్టికులర్ రీతిలో రాజీ పడేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు వాస్తవానికి మనం ఎవరికి ఏ విదేశాలకు రాజీ పడేది లేదంటున్నారు, కానీ గత 10 ఏళ్లుగా అమెరికాతో రాజీ పడుతున్నాం. అది UPA 2 అప్పటి నుంచి. UPA 2 అప్పుడు అణు ఒప్పందం చేసుకున్నారు. ఆ అణు ఒప్పందం అనేటువంటిది మనల్ని డిఫెన్స్లో ఉంచడానికి ఉపయోగపడుతుందని ఆనాడు చర్చ జరిగింది.
అది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలాసార్లు మనం అమెరికాని సాటిస్ఫై చేయడానికి కోళ్ల చేరినాం, రైతు చట్టాలు తెచ్చినాం, ఇటువంటి అనేకం చేసినాం. తర్వాత ఇరాన్ మీద దాడిని ఖండించకుంటున్నాం. మధురుని ఎత్తుకెళ్తే దాన్ని ఖండించలేదు. కాబట్టి ఇటువంటి చాలా ఉంది. తర్వాత మనకు అమెరికాకు జరిగినటువంటి, మనకు పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే కూడా జోక్యం చేసుకోలేదని చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రెజర్స్ చాలా ఉన్నాయి మన మీద. కాబట్టి మనం ప్రెజర్స్ ఈల్డ్ కావట్లేదు అనేది నిజం కాదు. ప్రెజర్స్ ఈల్డ్ అవుతున్నాం. కాకుంటుండటం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు, అన్ని రకాల ఇంటలెక్చువల్స్ కూడా. ఎందుకంటే మన సావరింటిని క్వశ్చన్ చేసే స్థితికి రాకూడదు అనేది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికాతోటి వ్యవహరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా యుద్ధం చేయదు, ఆర్థిక యుద్ధమే చేస్తుంది. ఆ ఆర్థిక యుద్ధం కూడా కనపడేటట్టు చేయదు, కనపడనటువంటి యుద్ధం చేస్తుంది. అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇండియా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇన్ ఆల్ కార్నర్స్ ఈ విజ్ఞప్తులు వస్తున్నాయి. సో ఇప్పుడు సార్ ఇది వాణిజ్యం పరంగానే చూడొచ్చా? ఎందుకంటే భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఒకవైపు ట్రంప్ ఇప్పటికే వైట్ హౌస్కు ఆహ్వానించారు ప్రధానమంత్రి మోడీని. రోబియో వచ్చి మరీ పిలిచారు, వైట్ హౌస్కు ఆహ్వానించడం జరిగింది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, అమెరికా కూడా భారతదేశంతో వాళ్ళ రక్షణ భాగస్వామ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం చాలా రోజుల నుంచి కోరుకుంటుంది. బట్ భారతదేశం తమ నుండి ఆయుధాలు కొనుక్కోవాలని చెప్పేసి అమెరికా కూడా కోరుకుంటుంది. గతంలో కూడా F-35 యుద్ధ విమానాలని భారత్కు అమ్మాలని ట్రంప్ ట్రై చేశారు. బట్ వాటిని భారత్ ఈజీగా తిరస్కరించేసింది. సో ఇప్పుడు మళ్ళీ భారత్ పైన ఏమన్నా అట్లాంటి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? రెండు కలిపి సమన్వయంతో సైనిక విన్యాసాలు, లేదంటే అట్లాంటి పరిణామాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఇదివరకే విన్యాసాలు చేసి ఇంటికి వెళ్తున్నటువంటి నౌక మీద, ఇరాన్ నౌక మీద దాడి చేసి ధ్వంసం చేశారు అమెరికా. దానికి హ్యుమానిటీ ఏం లేదు. తర్వాత దాంతో కలిసి చేసిన విన్యాసాల నుంచి పోతుంటే దాడి చేశారు. కాబట్టి అమెరికాకు అటువంటి హ్యుమానిటీ అనేటువంటిది అమెరికన్ ఫిలాసఫీలనే లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అమెరికా ప్రెజర్ తోటి సోవియట్ యూనియన్ ఉండగా మనం అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ 3% ఉండేది, ఇప్పుడు 23% పెరిగింది. భవిష్యత్తులో ఇంకా 5th జనరేషన్ 6th జనరేషన్ తయారు చేస్తున్నప్పుడు ఏ దేశం అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తాయో ఆ దేశాల నుంచి కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు F-16 ఉన్నాయి, మనం ఫ్రాన్స్తో డీల్ చేసుకున్నాం, దరిదాపు 120 ఇంపోర్ట్స్ చేసుకోవాలంటూ ఉంటుంది, పెద్ద ఒప్పందం. కాబట్టి ఇటువంటి 5th జనరేషన్స్ తయారు చేస్తున్నప్పుడు ఏది మెరిటోరియస్ ఉంటే దాన్ని మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. డిఫెన్స్ సిస్టంలో S-400 సోవియట్ యూనియన్కి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం 5 ఇవ్వాలని. మన దగ్గర 2 ఉన్నాయి, ఇంకోటి రాబోతుంది, ఇంకో 2 ఇచ్చే ఖరారు చేసుకున్నాం. ఎందుకంటే మొన్న బాగా మంచిగా పనిచేసినాయి. మొన్న పాకిస్తాన్ మనకు వచ్చినటువంటి వైరుధ్యాలు అని తేలిపోయింది.